హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ శ్రీసారి. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఈ చికెన్ ఫ్రైని ఈజీగా, టేస్టీగా చేసేసుకుందాము. ముందుగాల నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలండి. అదేవిధంగా అర స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ ముందుగాల మనం నీట్‌గా క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఇదంతటిని ఒకసారి గరిటెతోటి కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని దీనిలో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ తేలేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కలుపుకోవాలండి. అంతటిని కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని తర్వాత 2 నిమిషాల తర్వాత దీంట్లో స్పూనున్నర కారం అనేది యాడ్ చేసుకోవాలండి. రుచికి సరిపోని వేసుకోవాలి. కారం ఎక్కువ ఉంటే మాత్రం తక్కువ చేసుకోండి. నెక్స్ట్ దీంట్లోనే స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతటిని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని గరం మసాలా అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర తరుగును వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి. ఈజీగా, టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.